హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. మీరు చూస్తున్నారు వ్లాగింగ్ విత్ ఏఎన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఏంటంటే క్లైమేట్ కొంచెం చల్లగా అవడం వల్ల ఈరోజు ఏంటంటే బజ్జీలు తినాలనే ఉద్దేశంతో మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఒక అక్క దగ్గరికి వచ్చానండి. అక్కడైతే ఆకులు అయితే ఉన్నాయి. ఈ ఆకులు ఏమంటారంటే ఇవి మన ఇంట్లో వాడతాం కదండి, వాము. ఆ ఆకులే, ఆ చెట్టేనండి ఆ ఆకు. ఈ ఆకుతో వేసుకునే బజ్జీ చాలా బాగుంటుందండి. అందువల్ల ఏంటంటే ఈరోజు బజ్జీలకి ఏంటంటే ప్రిపేర్ అవుతున్నాము. చూడండి, అందులో కొంచెం మనం బియ్యం పిండి, కొంచెం ఏంటంటే ఉప్పు, కారం అన్నీ తగినంత వేసుకోవాలి. అంతకన్నా ముందు ఏంటంటే ఆకులు బాగా క్లీన్ చేసుకోవాలండి. ఈ ఆకులు కొంచెం మనం ఒక ఆకు ఇరిపిన తర్వాత పట్టమని ఇరుగుతుంది కదండి, అలా లావుగా ఉంటుంది కదా, ఆ సైజు మాత్రం ఎంచుకోవాలి. మరి కొంచెం ఏంటంటే పెద్ద సైజు ఉంటాయి కదా, అవి అవాయిడ్ చేసుకుని ఈ సైజులో ఉన్న ఆకులు అయితేనే బాగుంటాయండి. మీరు ఆకు సెంటర్కి ఇలా నలిపిన వెంటనే టప్పని ఎరగాలన్నమాట. అలాంటి ఆకు అయితేనే మీరు ఎంచుకుంటే బజ్జీలకి అయితే పర్ఫెక్ట్గా అయితే బాగుంటుందండి. చూడండి, పిండిలోకి కావాల్సిన అన్నీ కలిపేసాం. వేటంటే కొంచెం కలిపేసుకోవాలండి. కొంచెం కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని పెనంలోకి తీసుకోవాలి. చూడండి, నేనే కలుపుతున్నానండి. ఇదేంటంటే కొంచెం చిక్కగా కాదు, అలాగనే కొంచెం గట్టిగా కాదు అన్నట్టు మధ్యలో ఉండేటట్టు మనం కలుపుకోవాలండి. వాటర్ వేసి ఆయిల్ వేసాను. ఆయిల్ సార్లేదు, మళ్ళీ ఏంటంటే ఫుల్ఫిల్ చేశాను అనమాట. కొంచెం చూడండి, ఆయిల్ మరుగుతుంది. కొత్త ఆయిల్ తీసేసాను. బజ్జీలు వేసేస్తున్నాం అనమాట. మిరపకాయలు బజ్జీల కంటే ఇవి చాలా బాగుంటాయండి. మిరపకాయల కన్నా, అరటికాయల కన్నా ఈ బజ్జీ ఏంటంటే కొంచెం టేస్ట్ అయితే బాగా వస్తుంది. చూడండి, ఒక పక్క బజ్జీలు అయిపోయినాయి, ఒక పక్క సగం కొంచెం బజ్జీలు అయితే పక్కన తీసాను. నా వీడియోలు నచ్చుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఫస్ట్గా మూలను అయితే పెద్దలకి పెడుతున్నాను. మా దేవుడి మూల చూపిస్తానండి. చూడండి, ఇంతవరకు చూసినట్టుగానైతే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. తిని చూపిస్తున్నాను ఎలాగుందని.